హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే ఇల్లుకు పెయింట్ వేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. అదే వీడియోనైతే మీకైతే చూపిద్దామని చెప్పేసి వచ్చాను. ఎందుకు పెయింటింగ్ వేస్తున్నామంటే మా తాతగారు రీసెంట్గా చనిపోయారు. సంవత్సరికం అయింది. అయితే పిందార చేసినాం. పిందార చేసిన తర్వాత సున్నం అనేది వేసుకోవాలి. అందుకే మేమైతే పెయింట్ అయితే వేయాలనుకొని వేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి షేర్ చేయండి. ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలకి వెళ్దాం. మా తాతగారు చనిపోయి సంవత్సరం అయిపోయింది. పిందార అయితే చేసినాం. పిందార చేసిన తర్వాత పెయింటింగ్ అనేది వేసుకోవాలి. అందుకే నేనైతే పెయింట్ డబ్బాలు అయితే తెచ్చినాను ఫ్రెండ్స్. 20 లీటర్లవి ఒక 2 పెయింట్ డబ్బాలు అయితే తెచ్చినా ఈ విధంగా. అలాగే చిన్న చిన్నవి ఒకటి ఆరెంజ్ కలర్ది పెయింట్ ఒక 2 కిలోలు బార్డర్స్ కి. అయితే ఇక 2 డబ్బాలు ఎక్కడి అంటే ఆ రంగు పెయింటింగ్ తీసుకున్న దగ్గర ఆ రంగు మిక్స్ చేసే దగ్గర మూత సరిగ్గా పెట్టక ఇట్లా రౌండ్ గా తిప్పేటప్పుడు 2 కిలోలంతా వేస్ట్ అయ్యి కింద పడిపోయింది పెయింట్ అనేది. ఆ పడిపోయిన వేస్ట్ దానికి బదులు 2 కిలోల డబ్బాలు 2 అయితే ఇవ్వడం జరిగింది మాకు. ఆ విధంగా తెచ్చిన ఫ్రెండ్స్. మళ్ళీ బ్రష్లు, కలర్స్ వేయడానికి పెద్ద బ్రష్లు, అలాగే కడపలకు వేయడానికి చిన్న బ్రష్లు, ఇలా బ్రష్లు అన్నీ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. కార్పెంట్ ఆయిల్, ఇక పెయింటింగ్ కి సంబంధించింది అన్ని తీసుకొని అయితే వచ్చాను. పెయింటింగ్ వేద్దామని డిసైడ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇక నాకు మళ్ళీ ఈ బ్రష్ అయితే నాకు కొత్తగా అనిపించింది. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెయింట్ వేసినా కానీ చెక్క బ్రష్లతో అయితే వేసేది. చెక్క బ్రష్లు అందులో ముంచి చెక్కతోటి ఇట్లా పట్టుకొని చెక్కతోటి రుద్దే వాళ్ళం. ఇవైతే మంచిగా తొందరగా పని అయితే కంప్లీట్ అవుతుంది, సాఫ్ట్గా వస్తుంది, మంచిగా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. మొత్తానికి నాకు ఈ పెయింట్కి ఎంత డబ్బులు ఖర్చు అయినాయి అంటే 12,000 అయితే నాకు ఖర్చు అయినాయి ఫ్రెండ్స్. ఈ పెయింటింగ్కి 12,000 ఖర్చు అయినాయి మొత్తానికి. కలపల కలర్లు, తలుపుల కలర్లు, ఈ 20 కిలోలవి ఈ డబ్బాలకి అన్నిటి కలిపి నాకు మొత్తం 12,000 అయింది. ఇక పెయింటింగ్ మేమే వేసుకున్నాం కాబట్టి మాకు ఇక ఈ 12,000తోటే ఖర్చు అయితే అయిపోయింది. పెయింటింగ్ కూడా వేరే వాళ్ళకి చెప్పి వేసుకుంటే ఇంకొక 10,000, ఇంకొక 10-15,000 అయితే ఎక్స్ట్రా అయ్యేది. ఈ పెయింటింగ్ అయితే మొత్తం మేమే వేసుకున్నాం. బయట లోపల మొత్తానికైతే వచ్చేసింది, సరిపోయింది. మొత్తానికి పెయింట్ ఈ 2 డబ్బాలు, ఈ 40 కిలోలు అనేది పెయింటింగ్ మా ఇల్లుకు మంచిగా సరిపోయింది కరెక్ట్గా. ఎలా ఉందో చూపిస్తాను చూడండి. పెయింటింగ్ అయితే ఈ విధంగా వేసినాం. ఇంకా ఇల్లు అయితే మొత్తం చదువుకోలేదు, సామాన్ అంతే అలాగే ఉంది. ఈ విధంగా అయితే పెయింట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, బాగుంది. ఇవైతే మెమెంటోస్ నావి. నేను ఈవెంట్స్కి వెళ్తుంటాను అప్పుడప్పుడు, అక్కడ ఇచ్చినవి ఇవి ఈవెంట్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.